హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గిట్ హబ్ గురించి కొంచెం క్లారిటీగా చెప్పబోతున్నాను. గిట్ హబ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీస్లో మనం గిట్ హబ్ వాడతాము. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్, వెబ్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్ అండ్ మెనీ అదర్ థింగ్స్లో మనం గిట్ హబ్ అనే కాన్సెప్ట్ని వాడతాము. సో జస్ట్ నేను మీకు కాన్సెప్ట్ చాలా సింపుల్గా చెప్పబోతున్నాను. మీ ఫస్ట్ ప్రాజెక్ట్ని ఎలా పోస్ట్ చేసుకోవాలని. సో ఇది మన రోడ్ మ్యాప్. మనం దీన్ని ఫాలో కాబోతున్నాము. వర్జన్ కంట్రోలర్ సిస్టమ్ అంటే ఏంటి, వర్జన్ కంట్రోల్ సిస్టమ్ దేనికి వాడతామంటే మోస్ట్లీ వెబ్ డెవలపర్స్ వాడతారు. నాట్ ఓన్లీ వెబ్ డెవలపర్స్, ప్రతి ఒక్క డెవలపర్ వర్జన్ కంట్రోల్ సిస్టమ్ అనేది వాడతాడు. ఎందుకంటే మనం ఏమైనా చేంజెస్ చేసామనుకో ప్రాజెక్ట్లో, చాలా చేంజెస్ చేస్తాం కాబట్టి ఎవరు ఏ చేంజెస్ చేస్తారో మనకి డిఫరెన్స్ తెలియాలి. ఆ డిఫరెన్స్ తెలియాలంటే హిస్టరీ ఉండాలి. ఎవరు ఏం ఎడిట్ చేస్తారు, ఎవరు ఏం యాడ్ చేస్తారు చేంజెస్. ఈ చేంజెస్ అనేవి మనకి వర్జన్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా తెలుస్తాయి. ఏ టైంకి ఎవరు ఏ చేంజెస్ చేస్తారు అనేది వర్జన్ కంట్రోల్ సిస్టమ్ మనకి క్లారిటీగా చెప్తుంది. ఈ వర్జన్ కంట్రోల్ సిస్టమ్ గిట్ ప్రాబ్లం అనేది ఒకటి సాల్వ్ చేసింది. సో దట్ పీపుల్కి తెలుస్తుంది ఎవరు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారు ప్రాజెక్ట్లో. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి గిట్ అండ్ గిట్ హబ్. నార్మల్గా గిట్ అంటే ఏంటంటే మనం ఏమైనా ప్రాజెక్ట్ చేసామనుకో అది ఓన్లీ మన లోకల్ కంప్యూటర్, లోకల్ సిస్టంలోనే ఉంటుంది. అండ్ గిట్ హబ్ అంటేనేమో మాత్రం లోకల్ కంప్యూటర్లో కాకుండా గ్లోబల్గా ఉంటుంది. సపోజ్ మనం ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ చేసామనుకో ఓన్లీ మన కంప్యూటర్లోనే కాదు, మొత్తం గ్లోబల్గా క్లౌడ్ ప్లాట్ఫామ్ ద్వారా నువ్వు నీ ప్రాజెక్ట్ని వేరే వాళ్ళకి చూపించచ్చు. అది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ గిట్ అండ్ గిట్ హబ్. గిట్ అంటే లోకల్గా, గిట్ హబ్ అంటే పబ్లికల్గా. సో ఫస్ట్ మనం గిట్ అనేది మనం విండోస్లో ఇన్స్టాల్ చేసుకుంటాం. ఓకేనా? గిట్ అనే కాన్సెప్ట్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. గూగుల్లోకి వెళ్ళి గిట్ అని టైప్ చేయండి. అండ్ ఫస్ట్ లింక్ వచ్చే దాని మీద క్లిక్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇన్స్టాల్ అని కొట్టి ఫస్ట్ మీకు విండోస్ అని కనిపిస్తుంది కదా, ఆ డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. విండోస్ వర్జన్ ఇది. మ్యాక్ ఓఎస్ కూడా ఉంది, లినక్స్ కూడా ఉంది. మీకు ఏది కావాలంటే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. నాది విండోస్. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, సో నేను మళ్ళీ డౌన్లోడ్ చేయట్లేదు. అండ్ ఇప్పుడు మీరు కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళాలి. మీ సిస్టంలో ఉన్న కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి మీరు టైప్ చేయాలి వర్జన్. ఏం వర్జన్ ఉందో ఆ వర్జన్ టైప్ చేస్తే మీకు మీ సిస్టంలో గిట్ అనేది డౌన్లోడ్ అయిందా లేదా అని క్లారిటీగా కనిపిస్తుంది. సి మనకి గిట్ అనేది స్పెల్లింగ్ తప్పు అని అక్కడ మీకు ఎట్లా వచ్చింది ప్రాపర్గా. ఇదిగోండి, ఇప్పుడు గిట్ అనేది ఉంది కదా, ఇది గిట్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. దాని వర్జన్ అనేది మనకి క్లారిటీ చూపిస్తుంది. గిట్ వర్జన్ చెక్ చేసుకున్నాక సక్సెస్ఫుల్ అయినా మనకి నెక్స్ట్ స్టెప్ ఫాలో అయిపోదాం. ఫస్ట్ స్టెప్ అనేది మన పార్ట్ 1 అనేది కంప్లీట్గా ఫినిష్ అయిపోయినాయి. పార్ట్ 2కి మూవ్ అవ్వడం. కమాండ్ ప్రాంప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కమాండ్ ప్రాంప్ట్ ప్రతి ఒక్క సిస్టంలో ఉంటుంది అండ్ ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఇది యాజ్ ఐ సెడ్, మనం ఏం చేంజెస్ చేసినా క్లారిటీకి తెలుస్తుందని. సో మనం ఇప్పుడు ఈ 2 కమాండ్స్ ఇస్తున్నాం, కాన్ఫిగరేషన్ ఆఫ్ నేమ్ అండ్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఈమెయిల్. సో దట్ ఇప్పుడు మనం ఏమైనా చేంజ్ చేసామనుకో మన నేమ్ అక్కడ డిస్ప్లే అయిపోతుంది ఎలాంగ్ విత్ ఈమెయిల్. నేను నార్మల్గా జస్ట్ నా పేరు పెడుతున్నాను, మీరు ఫుల్ పేరు పెట్టండి. అండ్ ఇక్కడ జీమెయిల్ దగ్గర పెడుతున్నాను. ఈ కాపీయింగ్ థింగ్స్ ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ప్రాపర్గా చెక్ చేసి ఫాలో అవ్వండి. ఓకే, ఈ 2 థింగ్స్ అనేది కాన్ఫిగరేషన్స్ అయిపోయాయి. ఇప్పుడు నేను ఎంటర్ కొట్టాగానే క్లారిటీగా చూపిస్తుంది ఏం కాన్ఫిగరేషన్ అయింది. సో మనం ఇప్పుడు వెరిఫై చేసుకోవాలంటే ఏం కాన్ఫిగరేషన్ అయిందని మనం దీన్ని కాపీ చేసేసి వెరిఫై చేసుకోవచ్చు. See, at the last email was use your name and email ID
ఈ 2 సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయినాయి అని చెప్పి మన క్లారిటీ. సో, పార్ట్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది. లెట్స్ గో టు పార్ట్ 1 అండ్ పార్ట్ 3 సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. మనం ఫస్ట్ దాంట్లో జస్ట్ డిఫరెన్సెస్ తీసుకున్నాం. సెకండ్ దాంట్లో బిట్ అనేది మనం ఇనిషియలైజ్ చేసుకున్నాం మన పీసీలో. అండ్ థర్డ్ పార్ట్ మనం రిపాజిటరీ క్రియేట్ చేయబోతున్నాం. రిపాజిటరీ అంటే నథింగ్ బట్ మేకింగ్ అ ప్రాజెక్ట్. రిపాజిటరీ అంటే మల్టిపుల్ ఫోల్డర్స్ని మనం ఒక ప్రాజెక్ట్లో ఉంచబోతున్నాము. సో దాట్ ఈస్ కాల్డ్ రిపాజిటరీ. రిపాజిటరీ అంటే అంత కాంప్లెక్స్ ఏం లేదు చెప్పడానికి. సో ఫస్ట్ ఇది సిడి డెస్క్టాప్ మై ప్రాజెక్ట్ అని ఉంది కదా, ఇది మనం ప్రాజెక్ట్ చేయడానికి వాడతాం. ఒక నిమిషం లెట్స్ షో. సో ఇక్కడ మనం కాపీ చేసుకున్నాక నార్మల్గా ఇప్పుడు మన డెస్క్టాప్లో చూస్తే ఏం ఫోల్డర్ లేదు. ఇప్పుడు మనము ఫోల్డర్ క్రియేట్ చేయబోతున్నాం. కమాండ్ ప్రాంప్ట్ ద్వారా మనం ఇప్పుడు ఇక్కడ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేస్తాము. మనం ఇప్పుడు దాకా కాపీ చేసుకున్న టెక్స్ట్ని ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్న తర్వాత యాక్చువల్లీ ఇక్కడ ఇప్పుడు నేను పేస్ట్ చేశాక ఒక ఎర్రర్ చూపిస్తాను అనుకుంటా. లెట్స్ చెక్ ఒకసారి. సిడి అంటే కరెంట్ డైరెక్టరీలో మనం లైక్ ఇప్పుడు ఒక ప్లేస్లో ఉన్నాం అనుకో, మనం ఇక్కడ యూజర్ అడ్మిన్ అని ఉంది, కానీ మనం సిడి డెస్క్టాప్ అని కొడితే మనకి ఆ లొకేషన్లో వెళ్తుంది అనమాట. లైక్ మనం ఆ లొకేషన్లో ఉంటాం. ఆ లొకేషన్ నుండి నీకు ఏం చేంజెస్ చేసుకోవాలన్నా నువ్వు ఆ లొకేషన్స్ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాత్ అనేది నాట్ ఫైండ్ అని వస్తుంది, ఎందుకంటే నేను తప్పు కొట్టాను. యాక్చువల్లీ మై ప్రాజెక్ట్ అనేది మన సిస్టంలో లేనే లేదు ప్రాజెక్ట్. మనం ముందు ఫైల్ క్రియేట్ చేసుకున్నాక దాని తర్వాత నువ్వు ఆ డైరెక్టరీలోకి వెళ్ళాలి అనుకుంటే అప్పుడు చేయాలనుకుంటాం. ఫైల్ ప్రాజెక్ట్ ఎట్లా క్రియేట్ చేయాలంటే ఎంకేడిఐఆర్. ఈ ఎంకేడిఐఆర్ యూజ్ చేసి మనం ఫైల్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతాం. సో మనం ఇప్పుడు ఎంకేడిఐఆర్ వాడి మై ప్రాజెక్ట్ని బిల్డ్ చేశాక దాని తర్వాత మనం సిడి ద్వారా మనం ఆ పాత్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నీకు ఎర్రర్ లేకుండా వస్తుంది. ఎంకేడిఐఆర్ మీరేం ప్రాజెక్ట్ నేమ్ పెట్టాలనుకుంటున్నారో ఆ ప్రాజెక్ట్ నేమ్ పెట్టి ఎంటర్ కొట్టేసేయండి. ఇప్పుడు మనం ఎంకేడిఐఆర్ కొట్టినాక ఒక ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది నేను చెప్పిన లొకేషన్లో. ఇప్పుడు మనం సిడి వాడి మనం కరెంట్ డైరెక్టరీలోకి తెచ్చుకోవాలి. కరెంట్ డైరెక్టరీలోకి తెచ్చి ప్రాపర్ లొకేషన్ పెడితే మనకి ఆ ఫోల్డర్ ఆ లొకేషన్లో ఉంటుంది. మనం కరెంట్గా ఆ లొకేషన్లో ఉంది. సో కరెంట్ లొకేషన్ అయిపోయింది. మనం ఫైల్స్ ఓపెన్ చేస్తే కొత్త ప్రాజెక్ట్ మై ప్రాజెక్ట్ ఓపెన్ అయింది. ఇక్కడ మనము మన హెచ్టిఎంఎల్ ఫైల్ అనేది పెట్టాలి. విఎస్ కోడ్లో ఒక ప్రాజెక్ట్ చేస్తుండే. ఈ విఎస్ కోడ్లో మన లాంగ్వేజ్ హెచ్టిఎంఎల్ కాబట్టి నేను లాంగ్వేజ్ హెచ్టిఎంఎల్ అని చూస్ చేసుకుంటున్నాను. అండ్ కోడ్ నేను కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు సేమ్ కోడ్ కావాలంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ కోడ్ కావాలంటే సేమ్ కోడ్ పెట్టుకోండి, లేకపోతే డిఫరెంట్ కోడ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను హెచ్టిఎంఎల్ ఫైల్ తీసుకున్నాను. కోడ్ ఇది ఒక లిస్ట్ ఇది నేను సేవ్ చేసుకుంటున్నాను. నా ప్రాజెక్ట్ ఎక్కడుందో ఆ ఫోల్డర్లో నేను కరెంట్ డైరెక్టరీలో నేను సేవ్ చేసుకుంటున్నాను. ఓకే, నేను లిస్ట్ అనే పేరుతో సేవ్ చేసుకుంటున్నాను. మీరు ఏమన్నా పేరుతో సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఫైల్స్లో ఓపెన్ చేసి చూస్తే ఇప్పుడు మనకు ఆ ఫోల్డర్ ఉంటుంది చూడండి. ఇంకా 2 ఫోల్డర్స్ ఉన్నాయి. ఒక ఫోల్డర్ డిలీట్ చేసుకోవచ్చు, 2 అవసరం లేదు. నేను లిస్ట్ అనే కాన్సెప్ట్ ఉంచుతున్నాను. ఓకేనా, ఇప్పుడు మనకి లిస్ట్ అనేది ఇనిషియలైజ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ కరెంట్ డైరెక్టరీలోకి చేసుకోవాలి. ఓకేనా, ఇనిషియలైజ్ చేసుకోవాలంటే గిట్ INIT కొట్టాలి. సో మనకి ప్రాపర్గా ఇనిషియలైజ్ అయిపోతుంది. ఇనిషియలైజేషన్ ఎంటీ గిట్ రిపాజిటరీ అని ఉంది. సో ఓకే, అట్లనే వస్తుంది, ఎందుకంటే మనం దాంట్లో ఏం చేంజెస్ చేయలేదు, ఏం ఇన్పుట్ చేయలేదు ప్రాపర్గా కాబట్టి. సో మనం నెక్స్ట్ స్టెప్ కమాండ్ ప్రాంప్ట్లో ఏముందో అది కొట్టేసేయండి. గిట్ స్టేటస్ కొడితే మనకి తెలుస్తుంది ప్రాపర్గా ఇనిషియలైజ్ అయిందో లేదా. ఇప్పుడు మనకి list.html అని ఫైల్ వస్తుంది. లైక్ మీకు ఆ ఫోల్డర్లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయో అని వస్తుంది. మనకి లిస్ట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం దీంతో మనం ఇంకా ప్రాసెస్ కంప్లీట్ చేయగలుగుతాం సక్సెస్ఫుల్. ఈ స్టెప్ కూడా ప్రాపర్గా
ఈ గిట్ డాట్ యాడ్ లిస్ట్ డాట్ హెచ్టిఎంఎల్ అని కొడితే మనకి ప్రాపర్గా గిట్లో మన ప్రాపర్ లొకేషన్ తోటి గిట్స్ డాట్ హెచ్టిఎంఎల్లో మన ప్రాజెక్ట్ అనేది రిపాజిటరీగా సెటిల్ అయి ఉంటుంది. గిట్ డాట్ అనేది మోస్ట్లీ నువ్వు చేంజెస్ చేసిన ప్రతిసారి నువ్వు వాడాలి. సో దట్ చేంజెస్ అనేవి స్టేబుల్గా ఉంటాయి, చేంజెస్ అనేవి వర్కౌట్ అవుతాయి. ఓకేనా, ఇది మనం చేసిన వరకు థర్డ్ స్టెప్. పార్ట్ 3 కూడా కంప్లీట్గా అయిపోయింది. ప్రాజెక్ట్ చేసాం, ఇనిషియలైజ్ చేసాం, గిట్ స్టేటస్ చేసాం. ఇప్పుడు మనం ఈ ట్రాకింగ్ చేంజెస్ అనేది ఆల్రెడీ చేసాం. ఇందాక ఫైల్ హెచ్టిఎంఎల్ ఫైల్ అని క్రియేట్ చేసాం, యాడ్ చేసాం. అండ్ కమిట్ మెసేజ్ లేఅవుట్ అనేది ఇది ఆప్షనల్. బట్ నీకు ఏమైనా చేంజెస్ ఉన్నా మెసేజెస్ లాగా ఫార్మాట్ ఇవ్వాలన్నా నువ్వు అది చేసుకోవచ్చు. ఇప్పుడు కమిట్ చేస్తే ఆ మెసేజ్ అనేది ఇంప్లిమెంట్ అయిపోతుంది. ఒక చేంజ్ అనేది అయింది, వన్ ఫైల్ చేంజ్ అని వస్తుంది కదా, అది కమిట్ యూజ్. ఇక్కడ గిట్ అనేది మన ఫోల్డర్ క్రియేట్ చేసుకోలేదు, బట్ గిట్ అని ఎందుకు వచ్చిందంటే ఇది ఇన్బిల్ట్ అనమాట. ఆటోమేటిక్గా నువ్వు చేంజెస్ చేస్తున్న కొద్దీ లోకల్ రిపాజిటరీలో ఈ గిట్ అనేది ఉంటుంది. దాన్ని ఏం డిస్టర్బ్ చేయదు, అట్లనే ఉండనివ్వండి. అండ్ గిట్ లాక్ 1 లైన్ అని ఉంది కదా, ఈ 1 లైన్ అనేది మనకి ఏం చేస్తుందంటే ఓవర్ ఎన్ని లాగ్స్ అయినాయి, ఎన్ని లాగ్స్ కాలేవు అని క్లారిటీగా ఇస్తుంది. యాడెడ్ హోమ్ పేజ్ లేఅవుట్ అని ఉంది, పైన ఇచ్చిన మెసేజ్ కింద వచ్చింది అది మనకి. సో సక్సెస్ఫుల్గా పార్ట్ 4 కూడా క్లియర్గా అర్థమైపోయింది. సో ఇప్పుడు మనం గిట్ అండ్ గిట్ హబ్ ఈ రెండింటిని కనెక్ట్ చేయబోతున్నాం. అంటే మనం నార్మల్ ప్రాజెక్ట్ని మనం క్లౌడ్ ప్లాట్ఫామ్లో పబ్లికల్గా కనెక్ట్ చేయబోతున్నాం. ఓకేనా, ఇప్పుడు ఇది నా గిట్ హబ్ అకౌంట్. ఈ గిట్ హబ్ అకౌంట్లో నేను న్యూ రిపాజిటరీ క్రియేట్ చేయాలంటే పైన ఉన్న ప్లస్ అకౌంట్ క్లిక్ చేసి న్యూ రిపాజిటరీ క్లిక్ చేసి దాని తర్వాత ఇప్పుడు నేను గిట్ అండ్ గిట్ హబ్ని కనెక్ట్ చేయబోతున్నాను. న్యూ రిపాజిటరీ పేరు మనం ఏమని పెట్టుకున్నాం, మనం లిస్ట్ కాబట్టి నేను నార్మల్గా లిస్ట్ అని పెట్టేస్తున్నాను. మీకు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏం చేంజెస్ చేయొద్దు, ఉండనివ్వండి. రీడ్ని యాడ్ చేయాలనుకుంటే చేంజ్ చేయండి, పబ్లిక్ ఉండనివ్వండి. అండ్ క్రియేట్ రిపాజిటరీ మీద కొట్టినాక అది క్రియేట్ అయిపోతుంది. మోస్ట్లీ మీకు ఇక్కడ ఏమైనా చేంజెస్ చేయాలి, లైక్ మోస్ట్లీ ప్రొఫెషనల్గా ఉండాలి మీ వెబ్సైట్ అంటే అప్పుడు మీరు ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ లిస్ట్ అనేది ఫామ్ అయిపోయింది. ఇది మన కొత్త రిపాజిటరీ పైన ఉన్న యూఆర్ఎల్ పేస్ట్ చేయాలి మన కమాండ్ ప్రాంప్ట్లో. సో దట్ గిట్ అండ్ గిట్ హబ్ రెండు కనెక్ట్ అయిపోతాయి. ఈ పైన ఉన్నవన్నీ కమాండ్స్ మనం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసాము. ఇప్పుడు మనం గిట్ రిమోట్ యాడ్ ఒరిజిన్ అని ఉంది కదా, ఈ కమాండ్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. సో దట్ బోత్ లింక్ అయిపోతాయి. ఎంటర్ కొట్టేసేయండి. ఇంకా ఐ గెస్ లింక్ అయింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ కింద ఉన్నది ప్రాంప్ట్ కాపీ చేసి పేస్ట్ చేయండి. ఓకే, అండ్ పేస్ట్ చేసినాం, ఎంటర్ కొడుతున్నాం. ఇక్కడ మనకు ఒక ఎర్రర్ వస్తుంది, పుష్ సమ్ రిఫరెన్స్ అంటే మనం లింక్ తప్పు పెట్టినాం అన్నట్టు ఎర్రర్ వస్తుంది. సో మనం ఒక చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ గెట్ బ్రాంచ్ అని చేస్తాను. ఇందాక ప్రీవియస్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు మాస్టర్ ఉండే, యాక్చువల్లీ ఇప్పుడు వేరే దాంట్లో ఉందనుకుంటా, మేబీ నాట్ మాస్టర్, డిఫరెంట్ దాంట్లో ఉందనుకుంటా. లెట్స్ చెక్ గిట్ బ్రాంచ్. ఓకే, ఇప్పుడు గిట్ బ్రాంచ్ చెక్ చేస్తే మేబీ వేరే గిట్ బ్రాంచెస్ ఫస్ట్ మెయిన్ అని వచ్చింది చూడండి, మేబీ ఇది వేరే బ్రాంచ్లో ఉంది. సో అందుకే మనకి ఎగ్జిక్యూట్ కాలేదు ఇందాక మన గిట్లో. సో ఇప్పుడు మనకి ప్రాపర్గా చెక్ చేస్తాం. గిట్ పిన్ అని ఇందాక నెట్వర్క్ ఇష్యూ వచ్చింది, ఇప్పుడు pin.git.com అని కొడితే ఆ నెట్వర్క్ ఇష్యూ అనేది కొంచెం పోతుంది. సో అందుకే నేను pin.git.com అని కొట్టిన. ఇప్పుడు మనకి ప్రాపర్గా లిస్ట్ కనిపిస్తుంది. సో మనకి ఈ స్టెప్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తున్నాం. నెక్స్ట్ స్టెప్ ఈజ్
వర్కింగ్ ఆన్ రిపోజిటరీస్ మనకు ఆల్రెడీ ఇప్పుడు క్లోనింగ్ అంటే ఏంటి, సేమ్ ప్రాజెక్ట్ని మన సిస్టంలోకి తీసుకొని రావడం. లైక్ ఇప్పుడు వేరే వాళ్ళ ప్రాజెక్ట్ని నువ్వు పుల్ ఆర్ పుష్ మెథడ్, పుల్ రిక్వెస్ట్ ద్వారా చేంజెస్ చేయకుండా నార్మల్గా చేంజెస్ చేయాలంటే నువ్వు ఈ క్లోనింగ్ వాడచ్చు. నేను నార్మల్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేశాను, ఒకటి ప్రాజెక్ట్ ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ని క్లోన్ చేసుకోవాలంటే కోడ్లోకి వెళ్ళి ఈ కోడ్ని ఇక్కడ లింక్ ఉంది కదా కాపీ చేయాలి. అండ్ ఇక్కడ గిట్ క్లోన్ అని ఉంది కదా, అది టైప్ చేసి ఆ లింక్ అనేది పేస్ట్ చేసినాం అనుకో, ఈ పర్టికులర్ లొకేషన్లో నీకు ఆ ప్రాజెక్ట్ అనేది క్లోన్ అయిపోతుంది. సో దట్ యూ కెన్ రన్ ఇన్ యువర్ ఓన్ సిస్టమ్. ఓకేనా. ఈ కంప్లీట్ ఫైల్స్ అనేవి డౌన్లోడ్ అయిపోతాయి ఆటోమేటిక్గా నీ సిస్టంలో. ఇది క్లోనింగ్. లైక్ వేరే వాళ్ళ ప్రాజెక్ట్ని నీ సిస్టంలో చేసుకోవచ్చు. ఓకే. పుల్ కన్నా ముందు నేను ఇక్కడ న్యూ బ్రాంచ్ అని ఉంది కదా, ఆ న్యూ బ్రాంచ్లోనే ఈ పుల్ చేంజెస్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్లో నుంచి మన ఓన్ ప్రాజెక్ట్లో పోదాం. ఇది మన లిస్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు మనం మెయిన్ అని ఉంది కదా, ఇప్పుడు మనకు మెయిన్ అని వచ్చింది కదా, ఇప్పుడు మనం కొత్త బ్రాంచెస్ క్రియేట్ చేసుకోగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేస్తున్నాను టెస్ట్ బ్రాంచ్ అనేది. టెస్ట్ బ్రాంచ్ కింద కనెక్ట్ బ్రాంచ్ ఫ్రమ్ ద మెయిన్ బ్రాంచ్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మనకు ఒక కొత్త బ్రాంచ్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇట్లాంటి బ్రాంచెస్ మనం ఎందుకు చేసుకుంటాం అంటే, ఇప్పుడు మెయిన్ బ్రాంచ్ ఉంది కదా, దాన్ని డిస్టర్బ్ చేయకుండా మనం మన సపరేట్ బ్రాంచ్లో ఏమైనా చేంజెస్ కావాలనుకుంటే మనం చేసుకోవచ్చు వితౌట్ డిస్టర్బింగ్ ద మెయిన్ బ్రాంచ్. ఓకే. ఇప్పుడు మనం అది నార్మల్గా అలా కాకుండా కమాండ్ ప్రాంప్ట్ ద్వారా నువ్వు బ్రాంచెస్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలో ఇక్కడ క్లియర్గా చెప్తాను. ఓకేనా. ఇక్కడ మనం కర్సర్ ని పైన ఆర్ కింద చూస్ చేసుకుంటే మనం ఏమేమి కమాండ్స్ యూజ్ చేసినామో అది పైనకి కిందికి వెళ్ళొచ్చు అనమాట. వితౌట్ టైపింగ్ మాన్యువల్లీ యూ కెన్ గో త్రూ కర్సర్స్. ఓకేనా. ఇక్కడ మనము కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాక కరెంట్ డైరెక్టరీలోకి వెళ్తున్నాం బికాస్ టు డూ ద న్యూ బ్రాంచింగ్. ఒక కొత్త బ్రాంచ్ని మనం విత్ కమాండ్ ప్రాంప్ట్ ద్వారా మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనం కరెంట్ డైరెక్టరీలోకి వెళ్ళి మన ఫైల్లోకి వెళ్తున్నాం. ఫైల్లోకి వెళ్ళినాక గిట్ డాట్ బ్రాంచ్ అని కూడా మనకి ఇప్పుడు మెయిన్ బ్రాంచ్ అనేది కనిపిస్తుంది. అంటే మనం ఇప్పుడు కరెంట్గా మెయిన్ బ్రాంచ్లో ఉంటున్నాం అన్నట్టు. ఇప్పుడు మనం కొత్త బ్రాంచ్ క్రియేట్ చేయాలంటే గిట్ డాట్ చెక్అవుట్ -b మనం ఏం బ్రాంచ్ పేరు పెట్టుకోవాలనుకుంటున్నాము ఆ బ్రాంచ్ పేరు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఆస్క్ అని చెప్పి పెడుతున్నా. లైక్ ఏమైనా డౌట్స్ ఉంటే ఆ బ్రాంచ్లో మనం అడగొచ్చు అని చెప్పి. సో నేను ఆస్క్ అని పేరు పెడుతున్నా. జస్ట్ క్లిక్ ఎంటర్. ఇప్పుడు మనం స్విచ్ టు న్యూ బ్రాంచ్. ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలనుకో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆస్క్ అనే బ్రాంచ్ ఉంది, మెయిన్ అనే బ్రాంచ్ ఉంది. కరెంట్గా ఇప్పుడు మనం ఆస్క్ అనే బ్రాంచ్లో ఉన్నాం అన్నమాట. ఓకే. ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా ఈ అప్డేట్ అనేది మనకి గిట్లో ఫాస్ట్గా చూపించదు. ఎందుకంటే మళ్ళీ గిట్లో చూపించాలంటే 2-3 కమాండ్స్ మళ్ళీ రన్ చేయాలి. చూడండి ఇప్పుడు రిఫ్రెష్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు బ్రాంచెస్ చూడండి, జస్ట్ మెయిన్ బ్రాంచ్ ఉంది, టెస్ట్ బ్రాంచ్ ఉంది. టెస్ట్ బ్రాంచ్ ఇందాక మనం చేసిన బ్రాంచ్, మెయిన్ ఆస్క్ మనం చేసింది ఇందాక కమాండ్ డ్రాప్లో కొట్టదు. గిట్ డాట్ పుల్ సో దట్ ఏమైనా చేంజెస్ ఉంటే యాడ్ అయిపోతాయి. బట్ ఇక్కడ వర్కౌట్ కాదు గిట్ డాట్ పుల్, ఎందుకంటే గిట్ డాట్ పుల్ ఓన్లీ కోడ్లోనే వర్కౌట్ అవుతుంది, ఇలాంటి బ్రాంచెస్లో వర్కౌట్ కాదు. అండ్ ఇప్పుడు మనకి ప్రాపర్గా వర్కౌట్ కావాలంటే గిట్ గ్యాప్ యాడ్ గ్యాప్ డాట్ అని కొడితే వర్కౌట్ అవ్వచ్చు. లెట్స్ ట్రై దట్ ఫస్ట్. గిట్ యాడ్ గ్యాప్ ఇచ్చి డాట్ కొట్టాలి, గ్యాప్ ఇవ్వకుండా కాదు. ఓకే. కొట్టాక ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాంప్ట్ క్రియేట్ చేస్తాం. గిట్ కమిట్ -m ఏమైనా మెసేజ్ కావాలనుకుంటే మెసేజ్ చేయొచ్చు. ఇది యాక్చువల్లీ ఆప్షనల్, బట్ ఇట్లా చేస్తే మీరు చేంజెస్ చేసిన ప్రతిసారి ఒక క్లారిటీ అనేది వస్తుంది.
నాకు తెలిసి ఇప్పుడు వరకల్లా అయి ఉంటుంది. ఇక్కడ చెక్ చేసి చూస్తుంటే యాడ్ కాలేదు యాక్చువల్లీ. లెట్స్ సీ వేర్ ఇస్ ద మిస్టేక్. కామన్ ప్రాంప్ట్లోకి వెళ్ళి మనం ఒరిజిన్ని మనం టైప్ చేస్తాం. ఒకసారి ఒరిజిన్ టైప్ చేద్దాం. గిట్ ఒరిజిన్ పుష్ ఒరిజిన్ పుల్ అండ్ పుష్ మెసేజ్ చూపించేసాను. ఓకే, ఇక్కడ చేంజెస్ అనేది అయినాయి. ఇప్పుడు చేంజెస్ చేసి రిఫ్రెష్ చేసి చెక్ చేసి చూద్దాం. ఇంకా రిఫ్రెష్ కాలేదు. ఒక్క నిమిషం ఆగండి, నా నెట్ స్లో ఉంది. స్లో అలా కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, ఇక్కడ ఆస్క్ అనేది వచ్చేసి చూసినాం. పుష్ మెథడ్ మనం ఇక్కడ యూజ్ చేస్తాం చూడండి. గిట్ పుష్ వ్యూ ఒరిజిన్ ఆస్క్ అని ఆ మెథడ్ యూజ్ చేసి ఇక్కడ మనం పుల్ యూజ్ చేసినాం, పుష్ యూజ్ చేసినాం, కమిట్ కూడా యూజ్ చేసినాం, గిట్ డాట్ యాడ్ కూడా యూజ్ చేసినాం. ఓకేనా, 4 యూజ్ చేసినాం మనం ఇక్కడ. సో మనకి క్రియేట్ బ్రాంచ్ అయిపోయింది, క్రియేట్ ఫుల్ చేంజెస్ అయిపోయినాయి. సో మన 6th పార్ట్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము ప్రాపర్గా ముందు నుంచి ఏమేమి వర్క్ ఫ్లోస్ చేసామో అది ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ మనం డిపాజిటరీ క్రియేట్ చేసుకున్నాం, దాంట్లో కొన్ని చేంజెస్ చేసాం, దాన్ని కమెంట్ చేసాం, మనం గిట్ హబ్ని కనెక్ట్ చేసాం, పుష్ పుల్ మెథడ్స్ వాడాం, కొన్ని కొత్త బ్రాంచెస్ క్రియేట్ చేసుకున్నాం. సో ఇవి మనం నేర్చుకున్నాం. ఎక్స్ట్రా బోనస్ టిప్ నేను ఇక్కడ మీకు ఏమి ఇవ్వబోతున్నాను అంటే, ఇట్స్ స్మాల్ థింగ్, పెద్దదేం కాదు. గిట్ హబ్ ఓపెన్ చేసి ఇప్పుడు మీకు ఏదైనా రిపోజిటరీ మీరు బై మిస్టేక్ ఇది క్రియేట్ చేశారనుకో, డిలీట్ ఎట్లా చేయడం ఇలా చూపిస్తాను. సెట్టింగ్స్లోకి వెళ్ళండి, కంప్లీట్ కిందికి వెళ్ళండి, దాని తర్వాత డిలీట్ దిస్ రిపోజిటరీ అని చేసేసి కన్ఫర్మేషన్స్ ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ పైన ఉన్న లింక్నే కింద టైప్ చేయండి ఆర్ కాపీ పేస్టెడ్, సో దట్ కన్ఫర్మేషన్ ఖచ్చితంగా డిలీట్ అని. డిలీట్ చేసేటప్పుడు మీ ఫోన్లో గిట్ హబ్ అనే యాప్ ఉండాలి. సో వెరిఫికేషన్ అనేది మొబైల్కి వస్తుంది. యాప్ ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే ఎర్రర్ చూపిస్తుంది, అసలు అది డిలీట్ కానే కాదు. ఓకేనా, నేను ఇక్కడ మొబైల్ ఓపెన్ చేసి ఆ నంబర్ టైప్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. రిఫ్రెష్ చేయకుండానే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. డోంట్ ఫర్గెట్ టు ఫాలో. థ్యాంక్స్ ఫర్